పరిశుద్ధనామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 3వ అధ్యాయములో మరి విశ్వాస సంబంధమైన నీతి అనే అంశాన్ని భక్తుడు మరి గలతీ సంఘానికి వ్రాస్తూ వారసుడు అనేటువంటి ఒక పదాన్ని మరి తెరపైకి తీసుకుని రావడం మన జరిగింది. ప్రధానంగా 23వ వచనము నుండి 3వ అధ్యాయమును మనం చూసినప్పుడు వారసుడు అనే మాట 23 నుంచి ఉన్న కింద వచనాల భాగంలో మనం చూడగలుగుతాం. ఏ భేదం కూడా లేదు, దేవుని దృష్టిలో అందరూ సమానంగానే ఉన్నారు. అయితే మరి దాసులమని స్వతంత్రులమని లేదు, స్త్రీ అని పురుషుడు అనే భేదం లేదు. మనమందరం కూడా విశ్వాసం వలన క్రీస్తు యేసుకు మనమందరము విశ్వాసం వలన దేవుని కుమారులమై ఉన్నాము, క్రీస్తుని ధరించి ఉన్నాము అనే విషయాలను మనము ధ్యానం చేసి ఉన్నాం. అయితే వాగ్దానము ద్వారా మనమందరము అబ్రహాము సంతానమై ఉన్నాము అనే విషయాలు కూడా మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఇక్కడ 4వ అధ్యాయంలో వారసులైనటువంటి వారికి కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఇక్కడ మరి వ్రాయబడ్డాన్ని మనం చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయంలో మరి ప్రాముఖ్యంగా 7 భాగములు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఈ 7 భాగాలు ఏంటంటే మరి ఒక వారసుడు అనేటువంటి ఒక స్వారూప్యత ఉపమానము రీతిగా మరి రాయబడతా ఉంది. తర్వాత మొదటి 7 వచనాలు మనం చదువుకున్న 7 వచనాలు కూడా వారసుడుకు ఎప్పుడు తన యొక్క వారసత్వం లభిస్తుంది, అతడు చిన్న కొడుకైనంత మాత్రాన అతనికి తండ్రి యొక్క ఆస్తిలో ఎప్పుడు అతనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పవర్స్ వస్తాయి, తండ్రి ఆస్తిలో ఎప్పుడు అతను మరి తండ్రి ఆస్తిని వారసత్వంగా పొందుకుంటాడు అనే విషయాలు ఇక్కడ కొన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. బాలుడుగా ఉన్నంతసేపు కూడా అతడు మరి ఒక సంరక్షణలో ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. 2వ వచనంలో మనం చదివితే తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకు యొక్క ఆధీనంలో ఉండును. అంటే ఈ వ్యక్తి తన అంటే యవ్వన ప్రాయంలో లేదా బాలుడు అయినటువంటి స్థితి నుండి ఒక యుక్త వయస్సుకు వచ్చే వరకు కూడా ఇతనికి సంరక్షకులు ఏర్పాటు చేయబడ్డారు. ఆ సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఆ వ్యక్తి ఈ బాలుడు ఉంటా ఉన్నాడు. ఎప్పుడు ఈ గృహ నిర్వాహకులు కానీ లేదా సంరక్షకులు కానీ వీరి ఆధీనములో నుండి ఇతడు ఎప్పుడు బయటికి వస్తాడంటే ఇతనికి వయస్సు వచ్చినప్పుడు అనే మాటను మనం గమనించాలి. ఆ ముందు వచనాలు కూడా మనం అదే చూసాం. వయస్సుకు వచ్చినటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా అయితే తన వస్త్రధారణ మారుస్తాడో అలాగా ధర్మశాస్త్రము నుండి విశ్వాసము క్రిందకు వచ్చినటువంటి వారు, క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తు యొక్క క్రీస్తును వస్త్రముగా వారు ధరించారు అనేటువంటి మాట. బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అని మరి 27వ వచనంలో 3వ అధ్యాయం 27వ వచనంలో మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ సంరక్షణలో ఎవరి సంరక్షణలో? గృహ నిర్వాహకులు కానీ లేదా అతను తండ్రి ఎవరిని నియమించాడో వారి సంరక్షణలో ఈ యొక్క బాలుడు ఉంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సమయమైతే మరి
తండ్రి నియమించాడు. తండ్రి నియమింపబడిన దినము వచ్చే వరకు, తండ్రి నియమింపబడిన దినము వచ్చు. ఏంటి తండ్రి నియమించిన దినము ఏంటి అనేది మనం ధ్యానం చేయాలి, ఆలోచన చేయాలి. తండ్రి నియమించిన దినము వచ్చే వరకు ఈ బాలుడు ఈ యొక్క సంరక్షణలో, గృహ నిర్వాహకుల సంరక్షణలో ఉంటాడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. అయితే తండ్రి నియమించిన దినము అనేటువంటిది దేన్ని సూచిస్తూ ఉందంటే క్రీస్తు రాకడను సూచిస్తూ ఉంది. అంటే క్రీస్తు వచ్చే వరకు ఇశ్రాయేలీలకు సంరక్షకుడుగా ఎవరు ఉంటున్నారు అని మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము ఉంటా ఉంది. ధర్మశాస్త్రము ఇప్పుడు మనం ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము అంతమైంది అని మనము చెప్తున్నాము, లేదా ధర్మశాస్త్రము క్రింద నుండి విశ్వాసములోనికి రావాలి అని పౌలు ఈ గలతీయుల్ని కోరడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండిటిని మనం చూసినప్పుడు ఒక పక్కన ధర్మశాస్త్రము అంతమైపోతే మరి ధర్మశాస్త్రము క్రింద ఈ బాలుడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ప్రస్తుత స్థితిని మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీల యొక్క ప్రస్తుత స్థితిని ఆలోచన చేయగలిగితే వారు ధర్మశాస్త్రాన్ని వేటి కొరకు వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, లేకపోతే ఏ ప్రయోజనం కొరకు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని కోరుకుంటున్నారని మనం అనుకోవచ్చు. ఉదాహరణకి ఇలా ఆలోచన చేద్దాం. ఆదాము అవ్వలు దేవుడు వనములో దేవుడు వారిని ఉంచాడు, ఏదైనా వనములో. అయితే పాపము చేయనంత వరకు కూడా వారు ఏదైనా వనంలో సుఖంగా దేవుని చక్కగా నివసించారు. ఎప్పుడైతే పాపం చేశారో వారు ఏదైనా వనము నుండి వారు తోలివేయబడ్డారు. ఇశ్రాయేలీలు కూడా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ధర్మశాస్త్రము పాటించినంత కాలము వారు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యంగా ఇచ్చిన కనానులో వారు చక్కగా నివసించగలిగారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రమును అతిక్రమించారో, దేవునితో చేసిన నిబంధనను వారు మర్చిపోయి తమ సొంత ఇష్టమైన రీతిలో వారు జీవించడం సాగించారో, అప్పుడు వీరిని కనాను నుండి వేరే దేశాలకు వీరిని చెరకు దేవుడు పంపించేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు తమ దేశములో తాము దేవుడు వాగ్దానం చేసిన కనాన్లో వారు నివసించాలంటే వారు ఖచ్చితంగా ఏం చేయాలా? ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇప్పుడు యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వాళ్ళకి ఏమేమి ఉన్నాయి? ఆలయం ఉందా? పోనీ ధర్మశాస్త్రాన్ని పాటించి ఈ నియమాలన్నిటినీ ఆలయంలో బలులు అర్పించడానికి బలి వ్యవస్థ ఉందా అంటే బలి వ్యవస్థ లేదు. ఈ యొక్క యాజకులు వారు రబీలుగా పిలువబడే వారు ఉన్నారు, కానీ యాజకులు అనేటువంటి వారు లేరు. తర్వాత బలి వ్యవస్థ లేదు, టెంపుల్ లేదు, ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. అయితే ఇంకను వారు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఏ విషయం కొరకు వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు? పాపక్షమాపణ కొరకు అయితే బలి విధానం అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది, కానీ బలి విధానం ఇప్పుడు వారికి లేదు, బలి అర్పించేటువంటి పరిస్థితులు లేవు. మరి దేని కొరకు ఇశ్రాయేలీలు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇష్టపడుతున్నారు అని మనం చూడగలిగితే, దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ కనానుని వీళ్ళు ఈ ధర్మశాస్త్ర నిబంధనకు వీరు తలగొడం ద్వారా, లేదా దాన్ని పాటించడం ద్వారా పితరులకు వాగ్దానం చేసిన, అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని స్వాస్యంగా దేవుడు మాకు ఇస్తాడు అని తమ భూమిని తాము నిలుపుకోవడానికి, కనానుని ఆ దేశాన్ని వారు నిలుపుకోవడానికి వీరు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం.
మిగిలిన మరే ఆజ్ఞలు ధర్మశాస్త్రములో ఉన్న సెరమోనియల్ ఆ లాస్ ఏదైతే ఉన్నాయో, ఆచారపరమైనటువంటి ఆజ్ఞలన్నీ కూడా, దేవాలయమే లేదు, యాజకులు లేరు, బలి విధానము లేనప్పుడు ఈ ఆచారపరమైనటువంటి ఈ ఆజ్ఞలన్నీ కూడా ఉండవు. అలాంటి లేనిటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకా వీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడానికి ఇష్టపడుతున్నారంటే దేని కొరకు వీరు ఇష్టపడుతున్నారంటే తమ భూమిని తాము నిలుపుకోవడానికి, అదొక్కటే మరి మిగిలింది ఇశ్రాయేలీలకి. ధర్మశాస్త్రము పాటించడం ద్వారా, అంటే సెరిమోనియల్ లాస్ లేవు, ఇంకా ఉన్నటువంటివి మోరల్ లాస్ అని ఉన్నాయి, సోషల్ లాస్ అండ్ మోరల్ లాస్. వీటిని మాత్రమే వారు పాటించడానికి పూనుకుంటా ఉన్నారు. అయితే ఇది ఎప్పటి వరకు ఇశ్రాయేలీలు జరిగిస్తారు అని అంటే దేవుడు అక్కడ ఒక మాటను రాయించాడు, తండ్రి నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు, అనగా క్రీస్తు వచ్చే వరకు కూడా ఇశ్రాయేలీలు ఇలాగే ఉంటారు. ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా వారు ఏం నిలుపుకుంటున్నారంటే తమ దేశాన్ని తాము, తన భూమిని తాము నిలుపుకుంటున్నారు. ఒకవేళ ఆదామవ్వలు ఆ పండు ఆజ్ఞను మీరకుండా ఉన్నంత కాలము ఏదైనా వనములో ఉన్నారు, నివసించగలిగారు. ఎప్పుడైతే ఆ ఆజ్ఞను మీరారో ఏదైనా వనాన్ని వారు కోల్పోయారు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని ఆ కనాన్లో ఉన్నంత కాలము, ధర్మశాస్త్రాన్ని పాటించినంత కాలం కనాన్లో చక్కగా ఉన్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం మీరడం మొదలు పెట్టారో వీరు కనాన్ని కోల్పోయి వేరే దేశాలకు చెరగొనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చెరకు వెళ్ళిపోకుండా, మా భూమిని మేము కోల్పోకుండా ఉండాలంటే మేము మా దేవుడితో ఉన్నటువంటి నిబంధనను మేము మీరకుండా ఉండాలి అన్నట్లుగా ఇశ్రాయేలీలు ఈ నిబంధనను నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వీరికి ఒక ఆప్షన్ ప్రభు ఒకటి ఇస్తా ఉన్నాడు. ఇది ఇప్పుడు క్రియల ద్వారా లేకపోతే నిబంధనల ఆజ్ఞల ద్వారా పాటించడం ద్వారా తమ భూమిని తాము నిలుపుకునేటువంటి స్థితి ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఉంటే, క్రియలు లేకుండా, ఆజ్ఞలు లేకుండా దేవుడిచ్చిన వాగ్దాన దేశం అబ్రహాము ద్వారా, ఆ వాగ్దానము దేశం ఏదైతే ఉందో, దేవుడు అబ్రహాముకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం, దాంట్లో ఇశ్రాయేలీలు పాల్గొనడానికి దేవుడు ఏం తీసుకుని వచ్చాడంటే నీతిని, లేకపోతే ఆ విశ్వాసాన్ని తీసుకుని వచ్చాడు. విశ్వాసము ద్వారా మరి ఈ స్థితిని మనము సంపాదించుకుంటాం అనేటువంటి విషయాన్ని ఆ 3వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసాం. ఏంటి ఆ మాట అంటే, విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షక క్రింద ఉండాల్సిన అవసరత లేదు. విశ్వాసము వెల్లడి అయింది కాబట్టి బాల శిక్షణ క్రింద, ఆ శిక్ష క్రింద మనం ఉండాల్సిన అవసరత లేదు. కాబట్టి ఈ ఇశ్రాయేలీలు ప్రభు నియమించిన దినము వరకు వారు సంరక్షణ కింద, లేకపోతే గృహ నిర్వాహకుల యొక్క అధికారం క్రింద వారు మరి ఉండును అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. తర్వాత బాలులమైనటువంటి వీరు ఎప్పటి వరకు వీరు ఆ స్థితిని కొనసాగుతూ ఉంటుందంటే, అటువలే మనమును బాలురమై ఉన్నాము, లోక సంబంధులమైన మూలపాఠములకు లోబడిన దాసులమై ఉంటున్నాము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలము పరిపూర్ణమైంది? కాలము పరిపూర్ణమైంది అనే మాటను ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఏ కాలము పరిపూర్ణమైంది? దేవుడు అనుగ్రహించేటువంటి అబ్రహాము యొక్క సంతానము, ఆ సంతానము క్రీస్తు అని మరి ఆ గలతీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చదివినప్పుడు ఆ సంతానము క్రీస్తు అని మనకు తెలిసింది కదా. అయితే ఆ 16వ వచనంలో ఈ సంతానము
వచ్చేటువంటి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి ఆయన పంపించాడు. ఎలా అంటే, స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. అయితే ఇప్పుడు క్రీస్తు రావడం ద్వారా మనందరినీ ధర్మశాస్త్రము నుండి ఆయన విమోచించాడు. విమోచన చేసిన తర్వాత మీరు ఇప్పుడు కుమారులై ఉన్నారు కాబట్టి దేవుణ్ణి నాయన, తండ్రి అని మీరు మొరపెట్టేటువంటి గొప్ప అవకాశం మనకి కలుగుతూ ఉంది. కాబట్టి నీవేక దాసుడవు కావు, కుమారుడివే అని మనకి ఆ కుమారుని యొక్క విలువ, దాసుడుగా ఉండడం, కుమారునిగా ఉండడం, ఆ రెండిటి యొక్క ఆ స్థితిగతులను వారసుడుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క కలిగే ప్రయోజనాలు ఏంటనేటువంటివి ఈ మొదటి భాగంలో మనం చూడగలుగుతా ఉన్నాం. రెండవ భాగము మరి గలతీలు మరి ఈ ధర్మశాస్త్రము ద్వారా పాలనకు మరి తిరిగి వచ్చారు అనేటువంటి మాట 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనము చూడగలుగుతా ఉన్నాం. ఇది వరకు వారు ధర్మశాస్త్రాన్ని మరి విడిచిపెట్టారు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఎలా అంటే 11వ వచనం మనం చదివితే, మీ విషయమై నేను పడిన కష్టము అంటే ఇతడు కష్టపడి వీరిని ధర్మశాస్త్రము నుండి ఒకసారి బయటికి తీసుకుని వచ్చాడు. ధర్మశాస్త్ర క్రియల నుండి వీరిని బయటికి సువార్త ద్వారా వారిని బయటికి తీసుకొస్తే వీరు మరలా దేంటి వైపు పోతున్నారంటే అదే ధర్మశాస్త్రం వైపు మీరు మరలా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 9వ వచనం చూస్తే, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. వీరు వేటి విషయములై ఇలాగ మళ్ళా మూలపాఠాలకు వెళ్ళిపోతున్నారు అని మనం ఆలోచన చేస్తే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలుగుతాం. ఒకటి, ఆహార నియమాలు కొరకు. రెండవది, దినములు, సంవత్సరములు, నెలలు, మాసములు వాటిని బట్టి. తర్వాత ఉత్సవ కాలములు వాటిని బట్టి వీరు మరలా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఒక రోజు చెడ్డదని, ఒక రోజు మంచిదని నమ్మేటువంటి పరిస్థితి. ఒక ఆహారము పరిశుద్ధమైందని, ఒక ఆహారము చెడ్డదనుకునేటువంటి పరిస్థితి. మరి పండుగలు ఆచరించేటువంటి ఆచారాలు, సంవత్సరములను, నెలలను ఆచరించేటువంటి ఆచార పద్ధతులన్నింటికి వీరు మరలా తిరిగిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే కష్టపడి వీరిని సువార్త ప్రకటించి ఆ స్థితిగతుల నుండి వీరిని మరలా వెనక్కి ఆ సువార్త ద్వారా క్రీస్తు వైపుకు మళ్ళిస్తే వీరు మరలా మరి దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడు కూడా వీరిని ఎరగబడిన వారుగా, దేవుని చేత ఎరగబడిన వారుగా ఉన్నారు అనేటువంటి మాట. అంటే 2 మాటలు ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. ఒకటి, మనము దేవుడిని ఎరగడము. రెండవది, దేవుడు మనల్ని ఎరగడం. చాలామంది మొదటి స్టెప్లోనే ఆగిపోతారు. దేవుణ్ణి ఎరగడం. చాలామంది దేవుణ్ణి ఎరుగుతారు, లేకపోతే దేవుడు అందరికీ తెలుసు దేవుడు. మనం సువార్త ప్రకటించినప్పుడు చాలాసార్లు నాకు ఈ మాట చెప్తారు, విన్నామండి దేవుని గురించి, చాలా మంచోడు ఆయన, లేకపోతే చాలా మహిమగలవాడు, లేకపోతే చాలా కార్యాలు చేస్తాడని వినడానికి అందరూ వింటారు, ఎరగడానికి దేవుడు అందరినీ ఎరుగుతారు. కానీ ఆయన మనల్ని ఎరగడము, ఆ స్థితికి మనం చేరాలి. ఎప్పుడు ఆయన మనల్ని ఎరుగుతాడంటే, మనం ఆయన కుమారులమై ఉన్నట్టయితే తండ్రికి తన కుమారులందరూ ఎలా పరిచయంగా ఉంటారో అలాగా దేవుడు తన కుమారులైనటువంటి వారందరిని కూడా
ఎరిగి ఉన్నటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి కుమారులు అయ్యడం వలన దాసుల స్థితి నుండి వారసుని స్థితికి మరి రావడం, ఎదగడం వలన మరి ఈ యొక్క ప్రివిలేజ్ దేవుని చేత ఎరగబడిన వారంగా మనం ఉండగలుగుతాం అనేటువంటిది రెండవ భాగముగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ పాఠముల వైపు అనగా ఈ దినములు, ఆచార పద్ధతులైనటువంటివి, తర్వాత ఆహార పద్ధతులు, తర్వాత సంవత్సరములు, వీటన్నిటిని ఆచరించడానికి మరలా వీరు వెనతట్టు తిరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మూడవ భాగములో 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ గలతీలను మరి గలతీలు పౌలు పట్ల చూపించినటువంటి ఈ ప్రేమను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా రాయబడుతుంది: నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించుతుంది. వీళ్ళు ప్రేమ కలిగినటువంటి సంఘంగా ఈ గలతీ సంఘాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ ప్రేమను గురించి ఇక్కడ రాస్తున్నాడంటే, మీరేమీ అన్యాయస్తులో లేకపోతే ఇలాగ ప్రేమ లేని వారో కాదు, మీలో ప్రేమ ఉంది. మొదట నా జీవితాల్లో మీరు చూపించినటువంటి ఆ కార్యాలని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఏంటి ఆ కార్యములు అంటే, దౌర్బల్యము కలిగినప్పుడు స్వార్థను నేను ప్రకటిస్తుంటే నా శరీరంలో మీకు విరోధంగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు అనేటువంటి విషయాలు. బహుశా మరి ఇతని ఏదైతే యోధాకు చెందినటువంటి వాడుగా, యూదుడుగా ఇతడున్న ఆ విధానము ఈ గలతీ అన్య సంఘానికి ఒకవేళ అది వ్యతిరేకమై ఉండొచ్చేమో, ఆ వ్యతిరేకతను కూడా వీరు పట్టించుకోలేక తృణీకరింపక నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలె వీరు వారి ప్రేమను ఈ సంఘము పౌలు ఎడల వ్యక్తపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రేమ కలిగినటువంటి సంఘముగా గలతీ సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు పట్ల కనపరిచిన ప్రేమ ఈ 12 నుంచి 16 వచనాలు రాయబడింది. తర్వాత 4వ భాగము 17 నుంచి 20 వచనాలు మనం చూసినప్పుడు పౌలు ఇంతగా ప్రేమించినటువంటి గలతీ సంఘాన్ని తిరిగి పౌలు ఎలా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఈ వాక్యాలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. 17 నుంచి 20 మనం చదివితే, వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు. అంటే అక్కడ ఈ వ్యత్యాసాన్ని చూపిస్తా ఉన్నాడు. దేనికి వ్యత్యాసం అంటే, అబద్ధ బోధకులకును పౌలుకును మధ్య ఈ వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. నేను మీ వద్ద నుండి ఇలాగా కోరాను, లేకపోతే ఇలా ఉండాలని ఆశపడ్డాను, లేకపోతే మీకు ఇలాగ చేయాలని నేను అనుకున్నాను, కానీ వారు అలా కాదు. మీ యొక్క మేలు కోరేవారు కారు వారు మీ నుండి ఏదో ఒకటి ఆశించి వారు ఆ విధంగా మీకు ఈ దుర్బోధనలను ప్రకటిస్తున్నారు అన్నట్లుగా ఈ మాటలు రాస్తా ఉన్నాడు. మీ మేలు కోరువారు కారు, ఆసక్తితో మిమ్మల్ని వెంటాడేటువంటి వారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటకు తోసివేయగోరుచున్నారు. అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరు వెనక వెళ్ళాలి అనేటువంటిది మనం ఇక్కడ చూడగలిగినప్పుడు ఈ మాట మనం ఆలోచన చేద్దాం. మీరు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో, వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. అంటే ఒక బోధకుడైనటువంటి ఒక వ్యక్తి, ఒక టీచర్, ఒక మంచి టీచర్ ఎప్పుడు కూడా ఆ విద్యార్థులు లేకపోతే ఆ విశ్వాసులు వెనక
వెళ్ళాలి అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. దేని కొరకు? మేలు కోరి మిమ్ములను ఆసక్తితో వెంటాడేటువంటి వారు కారు. కాబట్టి ఇప్పుడు మెగా చర్చెస్ అనేటువంటి ప్రస్తావన మనం చూసినప్పుడు ఏ సేవకుడు ఆ మెగా చర్చెస్లో తమ విశ్వాసులు ఎంతమంది ఉన్నారో, వారి పేర్లు ఏంటి, వారి ఆ యోగక్షేమాలు ఏంటి అని వాళ్ళ వెంట వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా అని మనం చూస్తే, వ్యక్తిగతంగా వారితో సరైన సంబంధాలు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 రకాలైనటువంటి బోధకులను మనం పరిశీలన చేయొచ్చు. ఒకటి, ప్రజలు మేలు కోరి ప్రజలు వెనకాల వెళ్ళేటువంటి బోధకుడు ఒకడైతే, రెండో రకం ఎలాంటిదంటే ప్రజలే నన్ను వెంటాడాలి, ప్రజలే నన్ను మాటను చూద్దాం. 17వ వచనం రెండో భాగం చదివితే, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటకు తోసివేయగోరువా. అంటే ఎవరిని వెంటాడాలని? విశ్వాసులు ఆ బోధకుని వెంటాడాలని చూసేటువంటి ఆ వర్గం అన్నాడు. ఒక వర్గం ఏమో బోధకుడు విశ్వాసులను వెంటాడే, లేకపోతే విశ్వాసులు వెంటే వెళ్ళేటువంటి స్థితి. దేనికోసం? వాళ్ళు మేలు కోరి వాళ్ళు వెనకలే పడేటువంటి బోధకుడు ఒకవైపు అయితే, రెండవ వైపు బోధకులు ఎలా అంటే, వీళ్ళేమి విశ్వాసులు వెంట వెళ్ళరు, విశ్వాసులే తమ వెంట పడాలని. ఈరోజు చూస్తే మరి బోధకులకి ఫాలోయింగ్ అనేటువంటిది మనం చూస్తాం. ప్రీచర్స్కి, తర్వాత పెద్ద పెద్ద బోధకులైనటువంటి వారికి ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళేమి వాళ్ళ వెంటలు వెళ్ళరు, కానీ ఈ ఫాలోవర్స్ అందరూ కూడా ఈ బోధకుడిని అనుసరించేటువంటి పరిస్థితి. నిజమైన బోధకుడు ఎవరంటే ఆ సంఘమును, లేకపోతే ఆ విశ్వాసులు వెనకాల వెళ్ళి వాళ్ళ మేలు కోరి వారి వెనక వెళ్ళేటువంటి వాడే నిజమైన బోధకుడు, సేవకుడని అపోస్తలుడైన పౌలు తన్ను తాను ఆ విధంగా పోల్చుకుంటున్నాడు. నేను ఎప్పుడు మీ వెనకనే ఉండేను, మీ మేల్నే కోరాను, కానీ మీరు వారి వెనకాల వెళ్తున్నారు. వాళ్ళేం మీకు మేలు కోరేటువంటి వారు కారు, మిమ్మల్ని పాడు చేయడానికి వారు చూస్తున్నారు. మీరే వారి వెంట వెళ్ళాలని మిమ్మల్ని బయటికి గెంటేయడానికి వీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. జాగ్రత్త పడండి అని అపోస్తలుడైన పౌలు మరి ఆ గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 18వ వచనంలో, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒకసారి ప్రసవ వేదన వీరి కొరకు పడ్డాడు. దేనికంటే వారిని ధర్మశాస్త్రము నుండి బయటికి తీసుకురావడానికి ప్రసవ వేదన ఇతనికి కలిగింది. మరలా రెండోసారి ప్రసవ వేదన ఏంటంటే, మరలా వీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆచారాలను ఆచరిస్తూ, పండగలను పాటిస్తూ, ఈ ఉత్సవములను, సంవత్సరాలను పాటించేటువంటి స్థితికి వారు మరలా వెళ్ళిపోయిన వారిని మరలా తీసుకురావడానికి మరొకసారి నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఈ క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే వారిని మరలా క్రీస్తు క్రిందకి, శ్వాసము క్రిందకి వీరిని నడిపించడానికి ఈ ప్రసవ వేదన అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 4వ భాగం ఏంటంటే, 3వ భాగంలో పౌలు పట్ల వీరు చూపించినటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. 4వ భాగంలో పౌలు వారి పట్ల చూపించేటువంటి ప్రేమ, అంతేకాకుండా వ్యత్యాసము, మిగిలిన వారికి పౌలుకును మధ్య వ్యత్యాసం తను కనపరుచుకున్నాడు. నేనెప్పుడు మీ వెంటనే కోరడానికి ఇష్టపడ్డాను, మీరు ఇంకా దేవుని క్రీస్తు స్వరూపంలోనికి రావాలని
మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను. వాళ్ళైతే అలాగేం కాదు, మీ వెంట పడిన వారు కారు, మిమ్మల్ని మేలు కోరేటువంటి వారు కారు, మీరే వారి వెనకాల పడాలని మిమ్మల్ని బయటికి గెంటేయడానికే చూసేటువంటి వారే ఈ వ్యక్తులని ఆ అబద్ధ బోధకుల నుండి వీరిని తప్పించడానికి పౌలు తన ప్రేమను గలతీ సంఘం పట్ల వ్యక్తపరచడాన్ని మనం చూస్తా ఉన్నాం. 5వ భాగము 21వ వచనము నుండి 26వ వచనం వరకు ఈ భాగాన్ని మనం చదివితే వాగ్దానము ధర్మశాస్త్రము మధ్య ఒక స్వారూప్యతని చూస్తా ఉన్నాం. ఈ రెండిట్ల మధ్య ఒక ఏమంటాం ఉపమాన రీతిగా సాదృశ్యంగా వాటి రెండిటిని పోల్స్తూ వాటి మధ్య ఉన్నటువంటి తేడాను ఇక్కడ వర్ణిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. 21వ వచనం నుండి మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇష్టపడుతున్నారని ఇందాక మనం చూసాం. ధర్మశాస్త్రము నుండి క్రీస్తులోనికి విశ్వాసంలోనికి వీరు నడిపించిన తర్వాత మరలా వీరు ధర్మశాస్త్రానికి లోనైపోతున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇష్టపడుతున్నారని మనం చెప్పుకున్నటువంటి వీరిని పౌలు మరొకసారి ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, మీకు ధర్మశాస్త్రం విన్నారు కదా, ఈ మాట మీరు పరిశీలన చేయండి. ఏంటంటే, దాసి వలన ఒకడు, స్వతంత్రాలు వలన ఒకడు, 2 కుమారులు అనుగ్రహం వ్రాయబడే ఇక్కడ ఒక కంపారిజన్ తీసుకుని కంపారిజన్ మొదలు పెడతా ఉన్నాడు. ఏంటి కంపారిజన్ అంటే, అబ్రహాముకు ఉన్నటువంటి ఆ కుమారులు 2, ఇస్మాయిలు తర్వాత ఇస్సాకు అనేటువంటి 2 కుమారులు అబ్రహాముకు ఉన్నారు కదా. ఈ 2 కుమారుల్లో ఒక కుమారుడు ఇస్మాయిల్ అనేటువంటి ఆ కుమారుడు దాసీకి పుట్టినవాడు. తర్వాత ఇస్సాకు అనేటువంటి వాగ్దాన పుత్రుడు సారాకు పుట్టినటువంటి కుమారుడుగా మనం చూస్తా ఉన్నాం. వీరిలో ఒకడేమో దాసీకి పుట్టినటువంటి వాడైతే, శరీర ప్రకారం పుట్టిన వాడైతే, మరొకడు మరి ఆ స్వతంత్రురాలు వలన, స్వతంత్రురాలు అంటే శారా అసలైనటువంటి భార్యగా ఇస్సాకుకు జన్మనివ్వడాన్ని ఇచ్చినటువంటి సంగతిని మనం చూస్తా ఉన్నాం. ఈ సంగతులు అన్నీ కూడా ఒక అలంకారప్రాయంగా రాయబడినట్లుగా మీరు గ్రహించలేకపోతున్నారా? ఇవి ధర్మశాస్త్రంలోనే రాయబడ్డాయి కదా. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి అంత ఇష్టత చూపితే, అదే ధర్మశాస్త్రంలో అలంకారంగా రాయబడిన ఈ సంగతి మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారని ఈ కాన్సెప్ట్ని మొదలు పెడుతున్నాడు. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండినటువంటిది అయితే, మరొకటి మరి ఆ షారాయిత్ పైనున్న యెరూషలేమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ శారాతో పోల్చబడినటువంటి పరిస్థితి ఒకటిగా మనం చూస్తా ఉన్నాం. ఈ 2 నిబంధనలు అనగా, ఒకటి సినాయి పర్వతం మీద ఉన్నటువంటి నిబంధన అంటే ధర్మశాస్త్రం. సినాయి పర్వతంలో ఇవ్వబడిన నిబంధన ఏంటి? ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే ఒకరు ధర్మశాస్త్ర కుమారులై ఉన్నారు అనేటువంటిది. రెండోది ఈ యెరూషలేము అనగా శారా గర్భమున పుట్టినటువంటి ఈ సంతానము మరి స్వతంత్రులుగా ప్రకటింపబడినటువంటి స్థితిగా మనం చూస్తా ఉన్నాం. యెరూషలేము సినాయి పర్వతం ద్వారా లేకపోతే ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి కుమారులేమో దాసులైతే, శారా ద్వారా వాగ్దానం ద్వారా పుట్టినటువంటి కుమారులు స్వతంత్రులు అనేటువంటి మాట. దాసులు వర్సెస్ స్వతంత్రులు, ఈ రెండిట్ల యొక్క కంపారిజన్ మనం చూస్తున్నాం. ప్రారంభ భాగము అక్కడ నుండే ప్రారంభింపబడింది. ఏమనంటే, ఒక వ్యక్తి నిజమైనటువంటి దాసుడు ఎప్పుడవుతాడు, వారసుడు ఎప్పుడవుతాడు? అతడు
ఒకవేళ నిజమైన వారసుడే అయినప్పటికీ వయసు రాకుండా బాలుడై ఉన్నంత కాలము కూడా అతడి ఒక అధికారం కింద ఉంటాడు. అది తండ్రి పెట్టినటువంటి సంరక్షకుల యొక్క కానీ లేదా గృహ నిర్వాహకుల యొక్క అధికారం క్రిందన్న ఈ బాలురు ఉంటారు. ఎంతవరకు అంటే ఈ కుమారునికి వయసు వచ్చే వరకు, వయోజన వయసు వచ్చే వరకు కూడా ఈ కుమారుడు ఈ అధికారం క్రింద ఉంటాడు. ఆ వయోజన వయసు వచ్చాక మేజర్ అయినప్పుడు తండ్రి వారసత్వానికి అంతటికి కలిగిన దానికి అంతటికి కూడా ఇతడు నిజమైన వారసుడిగా ఉండగలుగుతాడు. అదే ఈ భాగాన్ని వివరిస్తూ రెండిట్ల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తా ఉన్నాడు. దాసురాలి యొక్క అనగా ఈ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్న వారి యొక్క ఆ దాసులు, ఆ కుమారులందరూ కూడా దాసులనియు, వాగ్దానము చేత అనగా ఆ ఇస్సాకు వలన శారా ద్వారా ఇస్సాకు పుట్టినటువంటి కుమారులుగా వచ్చినటువంటి ఇస్సాకు ఎలాగైతే వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడో, స్వతంత్రుడిగా ఉన్నాడో, అలాగా ఈ క్రొత్త నిబంధన ఏదైతే ప్రభువు ఇచ్చి ఉన్నాడో ఆ నిబంధన ప్రకారము క్రియలు, ధర్మశాస్త్ర క్రియలు అనుసరించకుండా విశ్వాసము ద్వారా అనుసరించినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇప్పుడు స్వతంత్రులు అనేటువంటి ఆ మాటను ఇక్కడ ఉపయోగించాడు. అయితే పైన ఉన్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అంటే ఆ పోలిక, శారా ఎలా అయితే ఇస్సాకును స్వతంత్రాలుగా ఉండి ఈ వాగ్దాన పుత్రుని కన్నదో, అలాగే ఈ నూతన నిబంధన ద్వారా మార్చబడినటువంటి విశ్వాసము ద్వారా క్రీస్తులోనికి వచ్చినటువంటి వారందరికీ కూడా తల్లి ఇప్పుడు యెరూషలేము అనే మాటను మనం పైనున్న యెరూషలేము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. కాబట్టి ఈ భాగంలో ఎక్కువ పాత నిబంధన యొక్క కాంటెక్స్ట్ ఎక్కువగా ఈ 5వ భాగము 6వ భాగంలో చాలా ఎక్కువ స్టడీ చేయాల్సినటువంటి అవసరత ఏర్పడింది. ఎక్కువగా 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ మాట ఎక్కువ కొటేషన్స్ ఇందులోంచి తీసుకోబడ్డాయి. ఎందుకంటే అక్కడ ఈ స్వారూప్యత అనేటువంటిది వివరింపబడింది. ఏ స్వారూప్యత అంటే దేవుడు ఈ యెరూషలేమును అనగా ఇశ్రాయేలీల్ని దేవుడు ఏం చేశాడంట, ఒక నిబంధన ద్వారా ఇశ్రాయేలీలతో వివాహం చేసుకున్నాడంట. యెరూషలేము ఈ ఇశ్రాయేలీలకు ఇప్పుడు భర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అనగా క్రీస్తు కాక మునుపు దేవుడుగా ఆయన వారితో ఒక నిబంధన చేశాడు. వాక్ అయిన దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు. అయితే ఈ నిబంధనను ఇశ్రాయేలీలు మీరేరు. చూడండి, ఆ నిబంధన మీరడం వలన ఈ కలిగినటువంటి దేవుడు చేసినటువంటి నిబంధన షరతులు మనం చూస్తాం కదా. నిబంధనను ఏమంటాం పక్కా చేయడానికి, లేకపోతే అగ్రిమెంట్ చేయడానికి పశువులు వధించి దానికి ఎదురెదురుగా భాగాలుగా ఎవరైతే ఈ అగ్రిమెంట్లో పాల్గొంటున్నారో వారు ఈ మధ్య గుండా, ఈ భాగాల గుండా నడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవుడే ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తున్నాడు. అయితే ఈ దేవుడు మరి ఆ పశువులకు జరిగినటువంటి స్థితి, ఒకవేళ మీ ఎడల గనక నేను ఇలా చేయకపోతే ఇది నాకు సంభవించినట్లు అన్నట్లుగా చెప్పినట్లుగా ఇశ్రాయేలీల యొక్క భర్త ఇప్పుడు చనిపోవలసినటువంటి పరిస్థితి. అనగా ఇశ్రాయేలీల యొక్క భర్త చనిపోవలసినటువంటి పరిస్థితి. ఈయన చనిపోవాలి అంటే, దేవుడు చనిపోవాలంటే దేవుడిగా ఆయన చనిపోలేడు. కాబట్టి మానవుడిగా, మనిషిగా ఈయన ఉద్భవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా మనిషిగా వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రానికి లోనైన వారందరినీ కూడా విడిపించడానికి ఒక స్త్రీ కుమారునిగా ఈయన పుట్టాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పుట్టి చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు భర్త చనిపోయినటువంటి స్త్రీని ఏమని మనం పిలుస్తామంటే విధవరాలు అని మనం పిలుస్తాం. యెషయా గ్రంథం 54లో అది రాయబడుతుంది. ఇప్పుడు ఈ విధవరాల్ని మరలా వివాహం చేసుకోవడానికి
చనిపోయిన భర్తే మరలా ఏమై వస్తున్నాడంటే తాను మృతి చెంది మరలా తిరిగి పునరుద్ధానుడై మరలా అదే స్త్రీని ఇప్పుడు వివాహం చేసుకుంటాను. ఇప్పుడు ఒక స్త్రీకి ముందు ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త చనిపోయాడు, ఆ స్త్రీ విధవరాలైంది. మరలా అదే స్త్రీని చనిపోయిన భర్త మరలా మృత్యుంజయుడై మరలా ఇదే స్త్రీని మరొక నిబంధన ద్వారా వివాహం చేసుకున్నాడు. ముందు చేసుకున్నటువంటి వివాహము ధర్మశాస్త్ర వలన, ధర్మశాస్త్ర నిబంధన ద్వారా ఆ ఇశ్రాయేలీలతో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు రెండవ వివాహము నూతన నిబంధన ద్వారా చేసుకునేటువంటి వివాహం అని మనం గమనించవలసినటువంటి వారమైన. కాబట్టి ఇదంతా కూడా 6-7 అధ్యాయాల్లో మనం 5-6 అధ్యాయాల్లో మనం ఈ భాగాల్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఆఖరిగా మరి స్వతంత్రురాలి యొక్క కుమారుడు, మనము దాసురాలి యొక్క కుమారులు కాదు, స్వతంత్రాల యొక్క కుమారులము మనము అని ఒక కంక్లూజన్కి తీసుకుని వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా దాసులం కాదు, స్వతంత్రులము అనగా వారసులము. చూడండి, ఇస్సాకుకు పుట్టినటువంటి అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకుని ఏమని చెప్పాడంటే స్వతంత్రుడని, లేకపోతే అతన్ని మరొక మాట చెప్తే వారసుడు అనేటువంటి మాట అతనికి ఉపయోగింపబడింది. వారసుడు. ఈ ఇశ్రాయేలీ హాగరుకిని శారాకి మధ్య కొన్ని పిల్లలు పుట్టేటువంటి మధ్యలో కొన్ని గొడవలు వచ్చినాయి. హాగరుకేమో పిల్లోడు పుట్టి హాగర్ని పెత్తనం చెలాయించడానికి ప్రారంభించినప్పుడు శారా ఆమెని తర్వాత దేవుడు నీకు పుట్టిన హాగర్ ద్వారా పుట్టినవాడు నీ కుమారుడు అనబడడు, కానీ ఆ శారా గర్భాన్ని పుట్టినటువంటి వాడే వాగ్దానంగా పుట్టినటువంటి కుమారుడు అవుతాడు అని దేవుడు చెప్పడంతో శారా కూడా మరి ఆ గర్భం ధరించడం, కుమారుని కనడం, తర్వాత హాగర్ అని అక్కడ నుండి పంపించేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అబ్రహాము యొక్క ఆస్తి అంతట్లో కొంత భాగం ఇచ్చి వీరిని వేరే దేశానికి పంపించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు వారిని కూడా వదిలివేయలేదు. హాగర్ ఆ అరణ్యంలో ఆ నీటి కొరకు కుమారుడు అలమటిస్తున్నప్పుడు హాగరుకు ప్రత్యక్షమై దేవుడు ఆ కుమారుని బ్రతికించి అన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అదొక వేరే సబ్జెక్ట్ అనుకోండి. అయితే అబ్రహాము ఆస్తిలో మాత్రం నిజమైన వారసుడు ఎవరని మనం చెప్తామంటే ఇస్సాకే. అబ్రహాము కలిగిన దానంతటికీ నిజమైన వారసుడు, స్వతంత్రాలు అయినటువంటి భార్యగా పుట్టిన శారాయికి పుట్టిన కుమారుడైన ఇస్సాకు నిజమైన వారసుడని మనం చెప్తాం. అలాగే దాసులైనటువంటి వారు ఈ స్థితిని పొందుకోలేరు. ధర్మశాస్త్రము క్రింద అనుసరించినటువంటి వారికి ఈ ప్రయోజనము, వారసత్వం వల్ల కలిగే ప్రయోజనం రాదు. కానీ ఈ స్వతంత్రురాలు యొక్క కుమారులుగా అనిపించబడుతున్నటువంటి వీరే నిజమైన వారసులు. తద్వారా తండ్రికి కలిగిన దానంతటికి నిజమైన వారసత్వము వీరికి మాత్రమే లభిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ అధ్యాయంలో మనం ఎక్కువగా ప్రాముఖ్యంగా పోల్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే అధ్యాయం అంతా కూడా ఎక్కువగా వారసుడు అనే కాన్సెప్ట్ని ఎక్కువగా చూపిస్తుంది. ప్రారంభం ఇలా ప్రారంభింపబడింది, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ముగింపు కూడా మనం చూస్తే, కాగా సహోదరులారా, మనం స్వతంత్రురాలు యొక్క కుమారులమే కానీ దాసుని యొక్క దాసి యొక్క కుమారులము కాము. స్వతంత్రురాలు యొక్క కుమారులు అనగా వారసులము. మనము వారసులు అనే దాంతో మొదలై వారసుడు అనే కాన్సెప్ట్తో ఇది ముగింపబడతా ఉంది. కాబట్టి మధ్యలో ఉన్న భాగమంతా కూడా వారసత్వానికి సంబంధించింది. మనము
ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారంగా మనం ఉంటే గనక దాసి యొక్క కుమారులుగా, హాగర్ యొక్క కుమారులుగా ఉంటాం. దానివల్ల మనకి ప్రయోజనం లేదు. ఆ శారా ఎలాగైతే ఆమెను పంపించిందో ఆ ఇన్హెరిటెన్స్ రాకుండా కోల్పోయేటువంటి పరిస్థితి మనకుంది. ఒకవేళ మనకి గనక ఇన్హెరిటెన్స్ కావాలి అంటే, ఆ వారసత్వంగా మనకు రావాల్సింది కావాలి అని అంటే మాత్రం స్వతంత్రాలకి పుట్టినటువంటి కుమారులమగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు ఈ 4వ అధ్యాయంలో మరి రాయబడతా ఉన్నాయి. ప్రాముఖ్యమైన అంశము ఇందులో వారసత్వం. మనం క్రీస్తుతోడి సహవారసులము అనే విషయాన్ని ఎక్కువగా ప్రస్తావింపబడడం మనం చూస్తూ ఉన్నాం. మరొక వారంలో ఈ విషయమై మరిన్ని వివరంగా మనం ఈ అధ్యాయాన్ని అంతా కూడా నేర్చుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపయు కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. 4వ అధ్యాయం ద్వారా నాయన మరి వారసులంగా మేము ఉండాలని అయినా మీరు మమ్మల్ని పిలుచుకొని ఉన్నారు. అయితే మరి గలతీలు తిరిగి మళ్ళా ధర్మశాస్త్రము క్రిందకి వారు వాటి ఆచారాల క్రిందకి వెళ్ళిపోవడానికి అది ప్రయత్నించినట్లుగా మేమెవరము కూడా కృప నుండి దూరమై మరలా మరి నాన్న ఆ క్రియల వైపు మేము ఎన్నడూ కూడా మేము అనుసరించే వారంగా కాక కృప మూలంగానే మాకు ఇది కలుగుతుందని కృప క్రిందనే మేము ఉండగలిగినటువంటి కృపను దయచేయండి. స్వతంత్రురాల యొక్క కుమారులుగా, పైనున్న యెరూషలేము తల్లి యొక్క కుమారులుగా మేమందరం ఉండడానికి మీ ప్రత్యేకమైన కృపా సహాయములు దయచేయమని, విత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేసి వాక్యానుసారంగా మేమందరం జీవించడానికి మీ కృపను, మీ సహాయమును మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.